యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ నిన్ను కోరి రేపే థియేటర్లలోకి వస్తోంది. నేచురల్ స్టార్ వరుస విజయాల కారణంగా ఈ సినిమాను పెద్దగా ప్రమోట్ చేయకుండానే థియేటర్లలోకి దించేస్తున్నారు. ఆల్రెడీ అదే పెద్ద మైనస్ అయితే ఇప్పుడు బాగా ఫీల్ ఉన్న మూవీ అనిపిస్తుండటంతో మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు మినహాయిస్తే మిగిలిన వారికి ఎక్కుతుందా అనే డౌట్స్ ఇండస్ట్రీ జనాల్లో ఉన్నాయి. ఇప్పుడు నిన్ను కోరి చిత్రానికి పలువురు సెలబ్రిటీల నుంచి తెగ ప్రశంసలు వచ్చేస్తున్నాయి. గత రాత్రి వేసిన ప్రత్యేక సెలబ్రిటీ షోలో తాను ఈ సినిమా చూశానన్న రానా ఈ మధ్య కాలంలో ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ రాలేదంటూ అద్భుతమైన నటులు చేసిన ఓ అందమైన సినిమా చూశానని చెబుతున్నాడు. ఇలాంటి అభిప్రాయాన్నే రీసెంట్గా మంచు లక్ష్మి కూడా వెల్లడించింది. అయితే ఇలా ఓ కుర్ర హీరో సినిమాను ఇదే జనరేషన్కు చెందిన ఇతరులు అంతా పొగడ్డం ఈ మధ్య బాగానే ఎక్కువైంది. ఓ రకంగా చూస్తే మరీ ఎక్కువగా పొగడ్తలు వినిపించేసిన సినిమాలైతే జనాలకు ఎక్కను కూడా ఎక్కలేదు. ఎవరెవరికో ఎందుకు మంచు లక్ష్మి చేసిన గుండెల్లో గోదారి మూవీకైతే ఏకంగా ఆస్కార్ గ్యారంటీ అనే పొగడ్తలు కూడా వచ్చాయి. కానీ రిజల్ట్ పరంగా చూసినా జనాలు ఆదరించిన విధానం చూసినా ఎవరికీ నచ్చలేదని అర్థమవుతోంది. ఇలాంటి సెలబ్రిటీ షోలను సహజంగా ప్రచారం కోసమే ఉపయోగిస్తారు కాబట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా నమ్మడం అసంభవం. మరి నిన్ను కోరి మూవీని కొత్త దర్శకుడు ఏ మేరకు మెప్పించాడో చూడాలి.